ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. మనీ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున ప్రోగ్రాంలో మీకు అనేక విషయాలు విశదపరచడానికి, విపులీకరించడానికి నాతో పాటు యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా ఉన్నారు. మనీ మంత్రాలో మనం చర్చించేటువంటి అంశాలు, మీకు చెప్పేటువంటి విషయాలు రాబోయే 3 నుంచి 6 నెలల కాలంలో మీకు ఎంతో ఉపయోగపడతాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దానికి కారణం మార్కెట్లో వచ్చిన కరెక్షను, పైగా గురువారం అంటే నవంబర్ 21వ తారీఖున పేలినటువంటి రెండవ బాంబు అదాని యొక్క న్యూస్ గురించి మార్కెట్లో రావటం, దాని ద్వారా మార్కెట్లో విపరీతమైన హెచ్చుతగ్గు లోనవటం కూడా చూడటం జరిగింది. అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆందోళనకి గురి అవుతున్నా కానీ సరైన అంశాలు కనుక నేర్చుకున్నట్లయితే ఇటువంటి ఆందోళన పడే విషయంలో లేదా ఆ సమయంలో మనకు అంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా తెలుసుకోవచ్చు. దాని గురించి చర్చించడానికి వీలుగా ఈరోజు ప్రధానంగా ఈ ఫాల్ గురించి 1-2 మాటలు చెప్పాలి. అదేమిటి అంటే రాబోయే 2 సంవత్సరాల కాలంలో అంటే 2027కి వచ్చేటప్పటికి దాదాపుగా 26 ఫైనాన్షియల్ ఇయర్, 27 ఫైనాన్షియల్ ఇయర్, మ్యాక్సిమం 28 ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా ఇండియాలో ఉన్న కార్పొరేట్ సెక్టర్ యొక్క లాభాలు 18-20% పెరుగుతాయని పేరు పొందినటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు ప్రపంచవ్యాప్తంగా కోడై కూస్తున్నారు. అంటే అర్థమేంటి? మన దేశంలో ఉన్న కంపెనీలకి మనకే నమ్మకం సన్నగెల్లవలసిన అవసరం లేదు. ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు అనేటువంటి అంశాన్ని తీసి పక్కన పెడితే కార్పొరేట్ సెక్టర్కి వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అని అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. అందువల్ల మార్కెట్లో పెద్దగా కరెక్షన్ వచ్చే అవకాశం లేదు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక అంశం కూడా మనం గమనించినట్లయితే భారతదేశంలో అమెరికాలో ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితమే మొదలైనటువంటి ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈక్విటీస్ పైన, మ్యూచువల్ ఫండ్స్ పైన, ఇన్సూరెన్స్ పైన, పెన్షన్ పైన కూడా దృష్టి పెట్టి వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటూ వస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే గడిచిన 20 సంవత్సరాల్లోనే కనుక మనం చూసినట్లయితే వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి అంతకు ముందున్న దానికన్నా ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. ఉదాహరణకి చెప్పాలి అంటే నెంబర్స్లో చెప్పాలి అంటే ఒకప్పుడు 17-18% ఇవి 4 కలిపి ఉండేవి. ఈక్విటీస్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, పెన్షన్ ఫండ్స్లో కానివ్వండి, ఇన్సూరెన్స్లో కానీ. అది ఇప్పుడు దాదాపుగా 38% వరకు పెరిగింది ఫైనాన్షియల్ సేవింగ్స్లో. దీని ద్వారా బ్యాంక్ డిపాజిట్ల పైన అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే సాధనాలపైన కొద్దిగా మక్కువ తగ్గి ఎక్కువ కాలం లాంగ్ టర్మ్లో కనుక వెయిట్ చేస్తే బాగా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేటువంటి అంశాలపైన అనేటువంటి అవకాశాలపైన ఇన్వెస్టర్లు దృష్టి పెడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈక్విటీ మార్కెట్కి మహర్దశ అని చెప్పలేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆదరణ కొరబడదు అని చెప్పవచ్చు. ఈ రోజున అంటే ఈరోజు అలాగే నెక్స్ట్ సండేలో కూడా మేము కవర్ చేసే ప్రోగ్రాంలో ఇండివిజువల్ ఇన్వెస్టర్లు లేదా రీటైల్ ఇన్వెస్టర్లు ఫాలో అవ్వగలిగినటువంటి అనేక అంశాలని అంటే ఒకవేళ కనుక మార్కెట్ బాగాలేకపోతే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే లాభాలు వస్తాయని తెలుసుకున్న మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఏ మోడల్స్ చేసుకుంటే బాగుంటుందని వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు యశ్వంత్ని కొన్నింటి గురించి చర్చించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పినట్లుగా మనం తెలుసుకున్నాం కరెక్షన్ టైంలో ఇన్వెస్ట్ చేయటం ఎంత వైజో, ఆ గడిచిన 5 ఏళ్ళు లేకపోతే ఆ 3 నుంచి 5 నుంచి 8 ఏళ్ళు అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కరెక్షన్ టైంలో అని తెలుసుకున్నాం. సో దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ బదులుగా ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్ అని తెలుసుకున్న మనం హౌ టు గో అబౌట్ ఇన్వెస్టింగ్, అసలు ఎలా పెట్టుకోవాలి, మార్కెట్స్లో నాకు కొంచెం అవగాహన తక్కువ ఉంది కానీ నాకు అసలు ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి నా పోర్ట్ఫోలియో అని అనుకునే ఇన్వెస్టర్స్కి అంటే డిఫరెంట్ అప్రోచెస్, ఒక 5 అప్రోచెస్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్క్రీన్తో పాటు షేర్ చేస్తూ నేను మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటాను. సో ఫస్ట్ నిఫ్టీలోనే మనం ఇండెక్స్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అసలు హౌ ఇస్ ఇట్ సాధ్యం ఎలా అని మీరు అడగాలి. ఎందుకంటే మనం ఇండెక్స్ కరెక్ట్ అయింది 10% కంటే ఎక్కువ కరెక్ట్ అయింది. నిజానికి ఇవాళకి చూస్తే ఆల్మోస్ట్ 11.2% వరకు కరెక్ట్ అయింది. ఆఫ్ కోర్స్ లేటెస్ట్గా జరిగిన ఈ అదాని న్యూస్ యొక్క ఇంపాక్ట్ వల్లే అని చెప్పాలి కానీ బట్ ఇన్ జనరల్ 11% కరెక్ట్ అయినప్పుడు నేను ఇండెక్స్ నిఫ్టీ 50 ఇండెక్స్లోనే నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అసలు ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్, ఏదైనా ఈజీ వే ఉందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తాను.
సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 5 డిఫరెంట్ అప్రోచెస్, ఇందాక చెప్పినట్టుగా నిఫ్టీ ట్రాకింగ్, రెండోది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అండ్ సో ఆన్. ఒక్కొక్కటి కొంచెం డీపర్ లెవెల్లోకి వెళ్ళి అసలు ఏంటి, నేను అసలు ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి నా పోర్ట్ఫోలియో అని చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిఫ్టీనే కనుక ట్రాక్ చేసుకుంటూ నిఫ్టీనే ఉన్న స్టాక్స్ని నేను ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అసలు వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అని తెలుసుకుందాం. సో నిఫ్టీ ఒక పలానా స్టాక్ లాగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఇండిపెండెంట్ స్టాక్. మనం వెళ్ళి ఒక స్టాక్ కొన్నట్టు లేకపోతే ఒక పలానా మ్యూచువల్ ఫండ్ కొన్నట్టు కాదు. నిఫ్టీ అంటే 50 మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ విత్ ఇన్ ఇండియా. మన ఎకానమీని స్నాప్షాట్లో తీసి పెడితే ఈ టాప్ కంపెనీస్ వారి యొక్క రిప్రజెంటేషన్లో ఉంటాయి. అది కూడా ఎలా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ 32%, ఆయిల్ 12%, ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఫ్రీ ఫ్లోట్గా ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఎంత ఉంటుందో దాని వెయిట్ బట్టి నిఫ్టీ 50లో స్టాక్స్ అనేది ఇంక్లూడ్ చేయబడతాయి. సో ఒక్కొక్క పలానా కంపెనీ వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే విత్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏదో నేను తీసుకున్న టైం నాటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 11%, ఐసిఐసిఐ బ్యాంక్ 7.7%, ఎస్బీఐ 3%, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇలా 50 కంపెనీలు వారి యొక్క వెయిటేజ్ ప్రపోర్షన్లో ఈ ఇండెక్స్లో ఇంక్లూడ్ చేయబడతాయి. సో మీరు మనం అందరం కూడా ఒక ఇన్వెస్టర్ అయి ఉండి నిఫ్టీలో ఉండే స్టాక్స్ నిఫ్టీలో ఉండే వెయిటేజ్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఎంతో పెద్ద మొత్తం ఉంటే కానీ ఈ కరస్పాండింగ్ వెయిటేజెస్, అది కూడా జరిగే చేంజెస్, తర్వాత రీబ్యాలెన్స్ అయినప్పుడు కూడా రీబ్యాలెన్స్ చేయటం, అన్నీ చేయటం అంత సాధ్యము అంత తేలిక కూడా కాదు. లక్కీలీ మనకి చాలా అందుబాటులో వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఎలాగైతే మనం ఈ నిఫ్టీ ఇండెక్స్నే ఇన్వెస్ట్ చేయొచ్చు. అవేది అంటే త్రూ ఈటీఎఫ్స్ లేదా మ్యూచువల్ ఫండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈటీఎఫ్ అంటే ఏటీ, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ లాగే సిమిలర్గా ఉంటుంది కానీ ఇలా బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ని ట్రేడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మనం ఐదర్ ఎండ్ ఆఫ్ ద డేకి ఆ ఎన్ఏవి బట్టి ఐదర్ బై కానీ సెల్ కానీ చేయబడుతుంది. కానీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో మనకి ఎక్కడైతే ఎలా స్టాక్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తామో సిమిలర్ టు స్టాక్ కొనచ్చు అమ్మచ్చు. సో ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా ఇలా ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అయితే నిఫ్టీ లేకపోతే సెన్సెక్స్ లేకపోతే పలానా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని ఎన్ఫోర్స్ చేయాలంటే ఈటీఎఫ్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్. అగైన్ ఇందాక చెప్పినట్టు డిఫరెన్స్ విత్ మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఏమో మనం డబ్బులు పెట్టేస్తే ఆ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఏవికి ఎన్ని యూనిట్స్ ఎలకేట్ అవుతాయి, అవి మన ఫోలియో లేకపోతే డీమ్యాట్ రూపంలో మనకి డిపాజిట్ చేయబడతాయి. కానీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో విత్ ఇన్ ఎ సెకండ్ స్టాక్లో ఎలా అయితే ట్రేడ్ అవుతూ ఉంటాయో ఈటీఎఫ్ కూడా అలాగే ట్రేడ్ అవుతూ ఉంటుంది. మనం పెట్టే అమౌంట్ కూడా ఎన్ని యూనిట్స్ తీసుకోవాలో కూడా ఇమీడియట్గా విత్ ఇన్ దట్ టైం ట్రాన్సాక్షన్ అయిపోతూ ఉంటుంది. అగైన్ మోస్ట్ ఈటీఎఫ్స్ ఎందుకు వాడతారు అంటే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్, ఇలా పెద్ద పెద్ద మొత్తాలు ఇండెక్స్ని ట్రాక్ చేయటం ఇలాంటి కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకునే ఇన్వెస్టర్స్కి ఈటీఎఫ్స్ మోస్ట్ యూస్ఫుల్. అండ్ మోర్ ఇంపార్టెంట్గా నిఫ్టీ బీస్ అంటే ఒక నిఫ్టీ 50ని ట్రాక్ చేయాలంటే ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్లో నిఫ్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ 50 బీస్ అని ఉంటాయి. అఫ్ కోర్స్ వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి ఏదైతే ఈ నిఫ్టీ 50ని క్లోజ్గా ట్రాక్ చేస్తాయో, కానీ ఈ యొక్క పలానా స్కీమ్కి ఈ యొక్క పలానా ఈటీఎఫ్కి మార్కెట్ క్యాపిటలైజేషన్, సో ఈ నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ ఏదైతే ఉందో దానికి ఏయుఎం ఎక్కువ కాబట్టి ఎంత ఎక్కువ ఏఎం ఉంటే మనకు కూడా యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎంటరింగ్ కొంచెం ఇంపాక్ట్ కాస్ట్ తగ్గిద్ది కాబట్టి నిప్పాన్ ఇండియా గురించి చెప్తున్నాను. నిప్పాన్ నిఫ్టీ బీస్ మీరు చూసినా కూడా సరే ఎక్కడైనా మీ బ్రోకింగ్ ప్లాట్ఫామ్లో చూసినా కూడా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ఆ యొక్క స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో, ఎందుకంటే వాళ్ళు చేసేది యాక్టివ్గా మేనేజ్ చేసి ఫండ్ మేనేజర్ వారి డిస్క్రిప్షన్ వాడే అవకాశం ఉండదు. వారి బాధ్యత ఏంటి అంటే సింపుల్గా నిఫ్టీ 50ల స్టాక్స్ ఎంతైతే ఉన్నాయో అదే వెయిటేజ్లో ట్రాక్ చేసుకుంటూ రావడం వారి యొక్క ఫండ్స్ని. సో అందుకనే ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 0.04%. సో ఎలా ఉంటాయి అసలు ఈ పర్ఫార్మెన్స్లో ఏదైనా కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందా డైరెక్ట్గా నిఫ్టీ కొని లేకపోతే నిఫ్టీ బీసీ అని కూడా నెక్స్ట్ మీరు డౌట్ రావచ్చు. సో అగైన్ ఈ గ్రాఫ్లో నేను ఏం చూపించాల్సుకున్నానంటే 1 ఇయర్ పాటు అసలు నిఫ్టీ బీస్ని నిఫ్టీని రెండు ప్లాట్ చేసి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ ట్రెజెక్టరీలో జరుగుతూ ఉన్నాయి, మూవ్ అవుతూ ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ ఒక పరంగా ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు నిఫ్టీ 50, ఈజ్ ఆఫ్ యూజ్ వెరీ మచ్ ఈజీ టు యూజ్. అండ్ ఎవరైనా సరే ప్యాసివ్గా నాకు ఎక్కువ రిస్క్ వద్దు, అలాగే నేను రిటర్న్ పరంగా కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఈ హ్యూజ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ నిఫ్టీ 50లోనే పెట్టి ఈక్విటీస్లో ఎక్స్పోజర్ తెచ్చుకుంటానంటే నిఫ్టీ బీస్ ఈజ్ వన్ ఆపర్చునిటీ.
నెక్స్ట్ దీనికంటే కూడా ఒక మెట్టెక్కి నాకు ఇంకా కొంచెం రిటర్న్స్ ఎక్కువ అంటే వచ్చే అవకాశం ఉంది, లేకపోతే సంపాదించే ఉద్దేశం ఉందనుకోండి, అప్పుడు నేను ఇంకో కైండ్ ఆఫ్ ఫోకస్లో వెళ్ళాలి. సో అదేంటి అంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ప్యూర్గా లాంగ్ టర్మ్ ఫోకస్లో పెట్టుకున్నట్లయితే ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని నేను ఒక సింపుల్ అప్రోచ్ చెప్తా. ఎందుకంటే మనం ఐఎమ్ షూర్ చుట్టుపక్కల కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇలా బై అండ్ హోల్డ్, ఇప్పుడు కొనేద్దాం 3 ఏళ్ళ పాటు చూసుకుంటా ఉందాం కానీ దాన్ని ఎక్కువ కైండ్ ఆఫ్ ఇంటర్ఫియర్ చేయొద్దు, అది లాంగ్ టర్మ్లో పెరుగుతాయి, బాగా లాంగ్ టర్మ్ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు అది ఎలా ఉంటుంది అప్రోచ్? ఇన్ కేస్ అటువంటి అప్రోచ్ చేయాలంటే దాంట్లో కూడా ఫండమెంటల్స్ని ఎలా ఇంక్లూడ్ చేసుకుని ఒక సాలిడ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఎలా పెట్టుకోవాలో ఒకసారి నేను స్టెప్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రోత్ స్టాక్సే సెలెక్ట్ చేయండి. ఎంత లాంగ్ టర్మ్ అని చూసినా కూడా నెగిటివ్ ప్రాఫిట్టో లేకపోతే కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ లోవర్ ట్రెజెక్టరీ ఆఫ్ గ్రోత్, ఫండమెంటల్స్ పెరుగుతూ ఉండాలి, సేల్స్ పెరుగుతూ ఉండాలి, ప్రాఫిట్లు పెరుగుతూ ఉండాలి, మార్జిన్స్ పెరుగుతూ ఉండాలి. సో ఉన్న 5,000 కంపెనీలు ఏదైతే ఎక్సైజ్లో ట్రేడ్ అవుతున్నాయో వాటిని తీసి ఫస్ట్ ఫిల్టర్ చేసి గ్రోత్ కంపెనీస్ ఎన్ని అని తెలుసుకోండి. తర్వాత డోంట్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 20% ఇంటూ ఎనీ సెక్టర్. ఈ మొత్తంని కూడా ఎప్పుడైనా సరే డైవర్సిఫైడ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నప్పుడు మోర్ దెన్ 20% ఏ ఒక్క ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదు. ఏదో ఈవీ ఇప్పుడు హాట్గా ఉంది కదా అని మొత్తం తీసుకుని 100% ఆఫ్ అవర్ ఫండ్స్ ఈవీలోకి వెళ్ళకూడదు. రేపో ఎల్లుండే ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేషన్. ఆల్వేస్ మేక్ షూర్ టు డైవర్సిఫై. అదే కాకుండా ఎన్షూర్ యువర్ పోర్ట్ఫోలియో పీఈ ఈజ్ లోవర్ దెన్ నిఫ్టీస్. ఎప్పుడైనా సరే మనం కూడా మన ప్రోడక్ట్ గురించో లేకపోతే మన యొక్క థీసిస్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన పోర్ట్ఫోలియో పీఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఎప్పుడైనా సరే నిఫ్టీ కంటే తక్కువ ఉంటేనే ఆ యొక్క పోర్ట్ఫోలియో కాస్త అండర్ వాల్యూడ్ ఉన్నాయి, అదే సమయంలో ఆ ఎర్నింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే క్యాచప్ అవ్వడానికి, ప్రైస్ క్యాచప్ అవ్వడానికి దేనికి అవకాశం ఎక్కువ ఉందా అంటే 100% మన పోర్ట్ఫోలియోకే ఉంటుంది. సో మేక్ షూర్ యువర్ నిఫ్టీ పీఈ కంటే కూడా మన పోర్ట్ఫోలియో పీఈ తక్కువలో ఉండాలి. అదే కాకుండా పోర్ట్ఫోలియో ఫండమెంటల్స్ షుడ్ బి ఇంప్రూవింగ్. అండ్ ఇందాక చెప్పినట్టు బై అండ్ హోల్డ్, ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ స్టే అవే ఇఫ్ యూ విష్ టు బి ప్యాసివ్. అంటే మనం దాన్ని యాక్టివ్గా మేనేజ్ చేయను. ఐ ఐడెంటిఫైడ్ దీస్ గుడ్ స్టాక్స్ అండ్ ఇలా ఐడెంటిఫై చేయడం కూడా నేను ఇలా 1, 2, 3, 4, 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాను. పెట్టిన ఫిల్టర్స్ని అసెస్ చేసి ఎలా ఉందా అని చూసే ప్రయత్నం చేద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ అప్రోచ్ ఫాలో చేస్తే అసలు ఇన్ జనరల్ రిటర్న్స్ ఎలా ఉండినాయి అంటే నేను ఊరికే ర్యాండమ్లో 1, 2, 3, 4 డేట్స్ తీసుకున్నాను. ఆ డేట్స్ వెళ్ళి అదే సమయంలో నేను నా పోర్ట్ఫోలియో ఎలా చేసింది అంటే ఈ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఎలా చేసింది అలాగే ఇండెక్స్ ఎలా చేసిందో కంపేర్ చేసి చూశాను. సో మొదలు పెట్టినప్పుడు 10 స్టాక్స్, ఒక్కో దాంట్లో 1,20,000 అంటే 12 లక్షలతో ఇన్వెస్ట్ చేశాను. సో 2010 నుంచి మొదలుపెట్టి ఇదేదైతే ఉందో 03, 02, 2010 మొదలుపెట్టినట్లయితే ఏవే స్టాక్స్ ఉండినాయి అంటే సుపెట్రో, ట్యూబ్ ఇన్వెస్ట్, డైనమిక్ అంటే ఒక్కో దాంట్లో 1,20,000. సో ఆ రోజు నాటికి 1,20,000 తాలూకు నాకు ఎన్ని స్టాక్స్ ఎంత రేట్లో దొరికినాయో నేను ఇక్కడ ట్యాబులేట్ చేసి చూపిస్తున్నా. అదే కాకుండా రైట్ హ్యాండ్ సైడ్లో చూస్తే ఇవాల్టి నాటికి లేటెస్ట్ ప్రైస్ ఏంటి, ఆ యొక్క క్వాంటిటీకి లేటెస్ట్ వాల్యూ ఏంటి. సో నేను పెట్టిన 12 లక్షలు ఎంతైందా అని చూస్తే 2010 నుంచి మోర్ దెన్ 2 crores 10 lakhs అంటే 20.66% CAGR ఇచ్చింది ఇలా ఒక అప్రోచ్ ఫాలో చేస్తే. అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ 2015లో కూడా నేను June 3rd నాటికి చేసున్నాను. సో June 3rd నాటికి చేసుంటే కూడా ఎలా ఉండింది పర్ఫార్మెన్స్ అంటే సేమ్ అప్రోచ్. అగైన్ 1,20,000 ఈచ్ స్టాక్ 12 lakhs పోర్ట్ఫోలియో బిల్డ్ చేశా. నా 12 lakhs కాస్త ఇవాళ నాటికి 41 lakhs అంటే నా పోర్ట్ఫోలియో మన డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది 13.5%, 13.25%. అదే సమయంలో ఇండెక్స్ ఇచ్చింది 11.89. సో నాట్ నెసెసరీలీ దిస్ అప్రోచ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే సో ఇక్కడ శ్రేయాస్ అండ్ టేక్ అని 2 స్టాక్స్ చూసినట్లయితే మీరు చూడొచ్చు రైట్ హ్యాండ్ సైడ్లో రెడ్లో కనిపిస్తుంది మార్కింగ్. దాని అర్థం ఏంటంటే పెట్టిన దానికంటే కూడా ఇవాల్టి నాటికి ఆల్మోస్ట్ 10 years అయ్యేసరికి కూడా ఇంకా మనం పెట్టిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ వాల్యూ పెరగలేదు. సో దిస్ ఈస్ ద రిస్క్. ఏదైతే లాంగ్ టర్మ్ అండ్ హోల్డ్ అనుకుంటామో ఒకటి కొనేసి దాని గురించి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకపోతే ఇటువంటి రిస్క్ సహజం. వాటిలో 1, 2, 3 ఇలా అయినా సరే పోర్ట్ఫోలియో ఎలా ఉండిందో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అదే కాకుండా ఇంకా లాస్ట్కి 2018 నాటికి కూడా మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ 12 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేసినట్లయితే 48 lakhs అయింది. అఫ్ కోర్స్ విత్ ఇన్ ద సేమ్ టైం
ఇండెక్స్ ఏమో అరౌండ్ 13.93% ఇచ్చింది. అంటే మన నిఫ్టీ బీస్లో పెట్టుంటే ఆల్మోస్ట్ ఆర్ క్లోజ్ టు 13.93% వచ్చేది. బట్ కొంచెం ఒక మెట్టెక్కి కొంచెం రీసెర్చ్ చేసి ఈ కైండ్ ఆఫ్ విన్నర్స్ని ఐడెంటిఫై చేసినట్లయితే 23.91%, ఆల్మోస్ట్ 10% ఎక్స్ట్రా సిఏజిఆర్ పర్ ఇయర్ మనం కోల్పోయే వాళ్ళం జస్ట్ ప్యాసివ్గా నాకు రిస్క్ ఎక్కువ వద్దు అని అనుకుని నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే. సో ఇప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో గురించి కొద్దిగా గొప్ప డీటెయిల్స్ ఎక్కువ అందించానని అనుకుంటున్నాను. దాని గురించి మరికొన్ని సందేహాలు ఏమున్నా సరే ఎప్పుడైనా మన దగ్గర info@vivekam.co.in లేకపోతే మన వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే మన టీం ఎవరైనా సరే రీసెర్చ్ రిపోర్ట్స్తో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి మరికొన్ని డీటెయిల్స్ ఇచ్చేందుకు మన వివేకం టీం December 7th బెంగళూరు వస్తున్నారు. సో మీరు కనుక మీ యొక్క పోర్ట్ఫోలియో లేకపోతే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ప్రత్యేకంగా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మన టీంని కలిసి వారి యొక్క రీసెర్చ్, వారి యొక్క ఒపీనియన్, వారి యొక్క పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్లాట్ బుక్ చేసుకోండి తప్పకుండా. 9100009891 నెంబర్కి బెంగళూరు అని వాట్సాప్ చేసినట్లయితే మన టీం ఎవరో ఒకరు రిప్లై ఇచ్చి ఆ ఫామ్ ఇచ్చి మిమ్మల్ని రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తాం. మేక్ షూర్ టు ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ వితౌట్ ఎనీ కాస్ట్. వస్తున్నారు టీమ్ జస్ట్ యాజ్ ఎ ఎఫర్ట్ టు కమ్ ఇన్ అండ్ ఎడ్యుకేట్ మోర్ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ. సో తప్పకుండా మీరు వస్తారని కోరుకుంటున్నాను. సీ యూ ఆల్ ఆన్ బెంగళూరు. సో ఇప్పుడు వరకు దీని గురించి తెలుసుకున్న మనం నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. యశ్వంత్ చెప్పిన సారాంశం గురించి క్షుణ్ణంగా కనుక మీరు విన్నట్లయితే మీకు 2 అవకాశాలు లేదా 2 డౌట్లు వస్తాయి. ఏమేంటంటే ఎవరు మాకు ఈ కంపెనీల గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనుకుంటారు. అది మీకు అందుబాటులో ఉన్న ఏ సంస్థను అడిగినా కూడా ఎక్కువ మంది సంస్థలు వారికి ఉన్న పరిధి మేరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఇచ్చినవన్నీ సరిగ్గా సక్సెస్ అయ్యా లేవా, 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం ఏం చెప్పారు అని అడిగితే చెప్పడానికి ఎక్కువ మంది దగ్గర శక్తియుక్తులు ఉండకపోవచ్చు. అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి ఇటువంటి సమాచారాన్ని కూడా వీలైనంత తక్కువ కాస్ట్తో అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశంతో వివేకంలో ఉన్నటువంటి క్లయింట్స్ ఎవరైనా లేదా వివేకంతో రిలేషన్షిప్ కావాలనుకునే వాళ్ళు సింపుల్గా మాతో పాటు జర్నీ చేయకపోయినా మెంబర్లు కనుక అయినట్లయితే వారికి గతంలో ఏ రోజు చూసుకున్నా కూడా టాప్ స్టాక్స్ ఏంటో కనపడతా ఉంటాయి. దాని ప్రకారం చూసుకున్నా బిల్డ్ చేసుకోవడానికి కొద్దిగా గొప్ప అవకాశం వస్తుంది. ఇక రెండవ అంశం, బెంగళూరుకి వివేకం టీం రావడానికి కారణం లాభాపేక్ష కానే కాదు. వచ్చేటువంటి అవకాశం ఏంటంటే అక్కడ వచ్చినప్పుడు దాదాపుగా 10 మంది వరకు మా టీం అక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీలో ఎంతమంది అయినా సరే 1-on-1 మీటింగ్ కోరుకుని సమయం కనుక కేటాయించమని అడిగినట్లయితే వారు మీతో సంప్రదించి మీకు అనువుగా ఉండే సమయాన్ని మీకు కేటాయించడం ద్వారా 1-on-1 మీతో కలవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎంత ఎక్కువ మంది మాతో ఇంట్రెస్ట్ చూపిస్తే అంత ఎక్కువ మందిని డిప్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా సరైన సమాచారాన్ని ఇచ్చి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న లోటుపాట్లు, మీ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి లొసుగులు ఏంటో కూడా చెప్పి కరెక్షన్కి ఏం చేసుకోవచ్చో తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు యశ్వంత్ చెప్పినటువంటి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్కి కొనసాగింపుగా ఒకవేళ కనుక మీలో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ పైన నమ్మకం గురి కుదిరి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకుంటే మ్యూచువల్ ఫండ్ కూడా ఎవరో ఒక వ్యక్తి లేదా సంస్థ కొన్ని రూల్స్కి లోబడి మాత్రమే నిర్వహణ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని లోటుపాట్లున్నా అవన్నీ గతంలో చర్చించాం కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు మెరుగైన రిటర్న్స్ రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా ఎక్కువ మందికి సమాచారం ఇవ్వడానికి వీలుగా మేము చేసింది ఏంటంటే ఒక రకమైన ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మామూలుగా వచ్చే రిటర్న్స్ కన్నా ఎంతో మందికి ఎన్నో సందర్భాల్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చినట్లుగా మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అందువల్ల మీకు చెప్పదలసినటువంటి అంశం ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. అలాగే ఇప్పుడు యశ్వంత్ తీసుకున్న 3 రోజుల్లోనే ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఉన్నట్లయితే రిటర్న్స్ ఎలా వచ్చినాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ప్రాసెస్ ఏంటో చూడాలి అంటే మీరు స్క్రీన్ కనుక చూసినట్లయితే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫాలో ర్యాంక్స్ అసైన్డ్ ఆఫ్టర్ డ్యూ డిలిజెన్స్ అని చెప్పామంటే మేము చేస్తున్న ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ముందు మీరు ఏం చేయొచ్చు అంటే వీలైనన్ని సార్లు సమాచారాన్ని కోరి తిరిగి చెక్ చేసుకున్నట్లయితే రిటర్న్స్ బాగా వచ్చాయో లేదో వచ్చి ఉండేయో లేదో తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత ఇక ర్యాంకుల్ని నమ్మచ్చు అనుకుని ఎప్పుడూ కూడా టాప్ ర్యాంకులు ఏంటో తీసుకుని ఆ టాప్ 1 or 2 మ్యాక్సిమం 3 కన్నా మ్యూచువల్ ఫండ్స్ కొనవసరం లేదు. ఎన్ని కోట్లు పెట్టుబడి చేసినా అలా టాప్ 2 or 3 స్కీమ్స్ కొనుక్కుని నిశ్చింతగా ఉండవచ్చు. ఒకవేళ మీరు ఒకటిసారి కన్నా 4-5 సార్లు ఇన్వెస్ట్ చేస్తాను అంటే మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న ప్రతిసారి కూడా మా టీంని అడిగినట్లయితే టాప్లో ఉన్న 1, 2, 3 స్కీములు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరే చూసుకోవచ్చు. అలా చూసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఎప్పుడు పెట్టినా కూడా టాప్ 1, 2లోనే పెడుతున్నారు కదా, మరి నేను పెట్టినవి తర్వాత పడిపోతే అని అనుమానం రావాలి. అందుకే ఇక్కడ 3వది చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక మీరు పెట్టినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా
10th ర్యాంక్ కన్నా క్రిందకి పడిపోయినట్లయితే దాని యొక్క అవకాశాలు తగ్గినాయి అని తెలుసుకుని వెంటనే దాన్ని తీసివేసి మళ్ళీ టాప్ 1 ర్యాంక్ కొనుక్కోవాలి. ఇలా కనుక చేస్తూ పోయినట్లయితే మీకు వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయో చూపించడానికి ఇప్పుడు స్క్రీన్ మీద యశ్వంత్ తీసుకున్నటువంటి March 2, 2010 డేట్నే తీసుకున్నాను. అంటే March 2, 2010 మొదలు పెడితే యశ్వంత్ చూపించినటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే దాని యొక్క పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఏమో దాదాపుగా 20.66 వచ్చాయి. అలాగే ఇండెక్స్ చూస్తే 11.07 వచ్చింది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎప్పుడూ గమనించాలి, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మీకు వచ్చే రిటర్ను ఈక్విటీస్తో సమానంగా రావడం కష్టం. అందువల్ల ఈక్విటీస్లో కన్నా కూడా తక్కువగా ఎంత వచ్చింది మనకి మ్యూచువల్ ఫండ్లో పెడితే 14.15%. ఇది అన్ని ట్యాక్స్లు అన్ని ఖర్చులు పోయిన తర్వాత నెట్గా వచ్చిన రిటర్న్. అలాగే పోర్ట్ఫోలియోలోనైనా అలాగే నిఫ్టీలోనైనా కూడా. సో కాబట్టి మనకి ఏమనుకోవాలి, ఇప్పుడు ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా నిఫ్టీ కన్నా ఎక్కువ సంపాదించింది. పైగా మీకు ఒక భరోసా ఉంటుంది, ఎవరో మనకు తెలియని దేవుడు మన ఫండ్స్ చూస్తున్నాడు అని. అలాగే ఇంకొక డేట్ తీసుకుని 6th June 3rd, 2015 తీసుకుంటే ఇండెక్స్లో 11.89 అయితే పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేస్తే మనకు 13.25 వస్తే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఈ రెంటికన్నా కూడా ఎక్కువ, అంటే ఈ సందర్భంలో మాత్రం పోర్ట్ఫోలియో కన్నా కూడా ఎక్కువ లాభాలు ఇస్తూ మనకు 15.26% వరకు ఇవ్వగలిగినాయి. అంటే అర్థం ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్కసారి ఇలా కేవలం బై చేసి హోల్డ్ చేస్తాను అనే పోర్ట్ఫోలియో కన్నా కూడా మెరుగైన రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నిజానికి కొన్నిసార్లు కాదు, చాలాసార్లు అవకాశాలు ఉంటాయి. ఇది మనకు ఒక కేసు వచ్చింది ఇక్కడ. తర్వాత 3వ కేసులో చూస్తే October 4, 2018 కూడా యశ్వంత్ మీకు ఉదాహరణ తీసుకుని చూపించడం జరిగింది. అదే డేట్ని కనుక మనం చూసినట్లయితే ఇండెక్స్లో 13.93 వస్తే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మీకు దాదాపుగా 23.91 లేదా 24% సంపాదించి పెట్టింది. అదే మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే కూడా అంత మరీ ఎక్కువ తగ్గకుండా 20.81% per year సంపాదించింది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది, గడిచిన 4 yearsలో మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మాండంగా సంపాదించాయి కాబట్టి ఇది సాధ్యపడింది. ఎల్లవేళలా ఇది సాధ్యం కావటం అంత తేలిక కాదు. సో కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం 2 రకాల మార్గాలు తెలుసుకున్నాం. నిజానికి 3 రకాలు. ఒకటి నిఫ్టీ బీస్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుకుంటే ఎలా వచ్చినాయో చూసాము. అలాగే తర్వాత డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మంచి స్టాక్స్ ఏంటో చూసుకుని కొనుక్కుని లాంగ్ టర్మ్ ఉంచుకుంటే డైవర్సిఫై చేస్తే ఎలా వచ్చినాయో చూసాము. మ్యూచువల్ ఫండ్స్ చేస్తుంటే కూడా ఎలా వచ్చాయో చూద్దాం. నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకో 2 రకాల మార్గాలు ఎన్నుకుని ఆ 2 మార్గాలు కూడా, ఒకటి PEG రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో తీసుకుని అది కనుక వాడినట్లయితే మనకు ఎంత లాభాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ తరువాత ఒక ప్రాసెస్ అని వివేకం ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంటే ఏమిటి, అందులో ఉన్న స్టెప్స్ ఏమిటి, అది ఫాలో అవటం కష్టమైన పని, చాలా ఇంపాసిబుల్లా సులభమైన పని అని తెలుసుకుని ఆ ప్రాసెస్లో వచ్చే రిటర్న్స్ కూడా కంపేర్ చేద్దాం. అలా కనుక తెలుసుకున్నట్లయితే ఇప్పుడు వరకు తెలుసుకున్నటువంటి 3 మార్గాలు, తెలుసుకోబోయేటువంటి PEG మార్గం 4 కన్నా కూడా ప్రాసెస్ ఎక్కువ సార్లు మంచి లాభాలు ఇస్తున్నాయి తెలవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ 2 అంశాల గురించి నెక్స్ట్ వీక్లో చర్చించబోయే ముందు, బెంగళూరులో ఉన్న ఇన్వెస్టర్లు, బెంగళూరు సమీపంలో ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా December 7th మా టీం బెంగళూరుకి మీకోసమే రాబోతుంది కాబట్టి అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకుని 1-on-1 మీటింగ్ కోసం టైం స్లాట్ రిక్వెస్ట్ చేయమని మీరు వాట్సాప్ పంపుతారని లేదా బెంగళూరు అని మెసేజ్ పంపిస్తారని ఆశిస్తున్నాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.